నేను అబలను కాను 8వ భాగం. 7వ భాగంలో స్ఫూర్తి తండ్రి డైరీలు చదవడం మొదలు పెడుతుంది. దాంతో మొత్తం తెలుసుకుంటుంది. జమున గురించి చదువుతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. జమున పూర్తిగా నగ్నంగా ఉంది. నా విశాలమైన బెడ్ మీద నా భార్యతో సుదర్శనం ఆశగా ఆనందంగా సుఖాల్ని జుర్రుకుంటున్నాడు. నా శరీరంలో ప్రతి అణువు కాలడం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది. కానీ ఆవేశపడటానికి ఇది సమయం కాదు. నిశ్శబ్దంగా నిచ్చెన తీసేసి పిల్లిలా బయటపడినాను ఆ ఇంటి పరిసరాల్లోంచి. మీ అమ్మగారు నిద్రపోతున్నట్టున్నారు, చూడు. నేను ఇలా వచ్చానని అమ్మగారికి చెప్పకు అని చెప్పకుండా ఉండటానికని 100 రూపాయలు ఇచ్చాను. తిరిగి ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా మంచి పవర్ఫుల్ కెమెరా కొనుక్కొచ్చి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. నా ప్లాన్ ఫలించింది. వాళ్ళకి తెలియకుండా బెడ్రూమ్ పక్కనే ఉన్న గదిలో దాక్కుని వివిధ కోణాలలో ఫోటోలు తీశాను, ఏమాత్రం అనుమానం రాకుండా. 2వ రోజు ఫోటోలు చేతికొచ్చాయి. ఆ సాయంత్రం స్వీట్సు పళ్ళు కొనుక్కొని ఇంట్లో అడుగుపెట్టాను. నన్ను చూసి, అదేమిటి మామయ్య అప్పుడే వేంచేశావు అన్నాడు సుదర్శనం. జమున చాలా రోజుల నుంచి కోపంగా ఉంటోంది సుదర్శనం. తన అలక తీర్చాలని ఫలపుష్పాలతో వచ్చాను. ఏమంటావు జమున? నేను చూడటం లేదనుకుని జమున సుదర్శనం కళ్ళల్లోకి చూడటం, అతను సమాధానంగా కన్ను కొట్టడం, జమున ముసిముసిగా నవ్వుకోవడం గమనించాను. వీళ్ళు చాలా రోజుల నుంచి నా ఎదుట ఇలాగే ప్రవర్తిస్తూ ఏదో థ్రిల్ని పొందుతూ ఉండొచ్చు. కానీ గమనించలేని వెర్రి వెదవని నాలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళెందుకు, భంగపడటానికి తప్ప. నేను సోఫాలో కూర్చున్నాను. సుదర్శనం, అందరం కలిసి ఉత్తరాదంతా తిరిగొస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. తాజ్మహల్ చూడాలి, ఆ అందం. అవును, విన్నాను. అమ్మ పంట డబ్బు పంపింది. ఇదిగో కవరు, లోపలుంచు జమున. ఫోటోలున్న కవరిచ్చాను. కవర్లోంచి డబ్బనుకొని తీసిన ఫోటోలు చూసిన జమున కెవ్వునర్చింది. సుదర్శనం ఆమె చేతిలోంచి లాక్కుని తను చూసి గజగజ వణికిపోయాడు. ఉత్తరాది యాత్రలు చేసి రండి. ఆహా, ఇంటికి మాత్రం రావద్దు. ఫ్రీ బర్డ్స్లా ఉండండి. నేను జేబులోంచి సిగరెట్ తీసి నెమ్మదిగా వెలిగించుకుని తాపీగా పొగ పీలుస్తూ అన్నాను, ఇప్పుడేం చేయదలుచుకున్నారిద్దరూ? జమున భోరున ఏడవడం మొదలుపెట్టింది. సుదర్శనం లేవబోతుంటే ఫట్మని మెడ ఎముక విరిగేలా ఒక్కటిచ్చాను. ఇది నీకు సంబంధించిందే మిస్టర్. ఏం చెయ్యాలనుకుంటున్నావు? నాకేం సంబంధం లేదు. తను మోజుపడింది, తీర్చాను. జమున తెల్లబోయి అతని వైపు చూస్తోంది. దగా పాపం పిచ్చిది. యూ బాస్టర్డ్. నా బెడ్రూమ్లో నా పెళ్ళంతో తేరగా వచ్చిందనుకుని కుక్కలా ఎగబడటం నేను చూశాన్రా. అది మోజుపడిందా, లేకపోతే నువ్వు మోసం చేసి ఆడుతున్నావా? జుట్టు పట్టిలాగి దవడ మీద ఫట్మని కొట్టాను. పళ్ళు కదిలి నోట్లోంచి రక్తం బొటబొటా కారింది వాడికి. మోసమా? అదేం కన్నెపిల్ల మోసం చేయడానికి? ఓ బిడ్డ తల్లి. డబ్బు మదంతో నువ్వు దానికి చాలక నేను దొరికాను. నేను కాకపోతే మరొకడు. తెగించిన దానికి ఒకడా రోజు జాతర కావాలి దానికి. నీకు సరసం సొంపు తెలియవట. దున్నపోతు మెడలో గులాబీలు దండ వేసినట్టుంటుందట తన జీవితం. ఇంతకంటే ఓ రాయితో కాపురం చేయడం మంచిదని ఏడ్చింది. పక్కలో కూడా. ఎందుకులే అదందని ఆ పాడుకూతలు నా నోటితో. నా బంధువ్వి, నేనెలా అనగలను? నన్ను మాత్రం తప్పుపట్టకు. ఆడది అలసివ్వకపోతే ఏ మగాడైనా ఏం చెయ్యగలడు? ఇదిగో చెప్తున్నాను మామయ్య, దీనికి కన్న మమకారం లేదు, కండకావరం తప్ప. నేను కాకపోతే మరొకడు. దాని బుద్ధే అంతా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అప్పుడే మలుపు తిప్పేశాడు. దెబ్బలు తినకుండా మంచి చేసుకోవడం రాజీ తప్పంతా ఒక్క దానిమీదే తోసేసి. నీచపు వెధవ, జంతువులకున్నపాటి విశ్వాసం నీతి లేని వెధవ. అదుపు తప్పిన ఆగ్రహంతో వాణ్ణెలా కొట్టానో నాకు తెలియదు. చేతులెత్తి దండం పెట్టాడు. ఇంకెవరి దగ్గర ఎప్పుడూ అలా వాగకురా దుర్మార్గుడా. ఇప్పుడు జమున బాధ్యత వహించాల్సింది నువ్వే. బేబీ నా దగ్గరే ఉంటుంది. చూడు, నువ్వు కూతురని భరణమని కోర్టుకెక్కితే మాత్రం ఈ ఫోటోలు బయట పెట్టక తప్పదు. నిశ్శబ్దంగా నీ మానాన నువ్వు బతకడం మంచిది. లేకపోతే అనవసరంగా అల్లరిపడతావు. ఇంకెప్పుడు నా కళ్ళబడడానికి ప్రయత్నించకు. ఇన్ని రోజులు నాతో కాపురం చేశావు. రోజుకింతని లెక్క వేసుకున్నా చాలానే తేలుతుంది. లెక్కగట్టి ఇస్తున్నాను.
ఈ డబ్బు మాత్రం వాడి చేతికి చిక్కనివ్వకు. ఏ బ్యాంక్లోనో వేసుకుని వడ్డీతో నీ బతుకు నువ్వు బతుకు. ఇక ఈ క్షణం నుంచి నీతో నాకు ఎలాంటి సంబంధము లేదు. కొన్ని నోట్ల కట్టలు జమునకిచ్చాను. నిశ్శబ్దంగా తీసుకుంది. ఏడుస్తూ సుదర్శనంతో బయటికెళ్ళిపోయింది. అరుదైన భయంకర సర్పం లాంటి ఆడది. నిట్టూర్చాను. తర్వాత ఆమె సంగతి తెలియదు. ఆమె గుర్తొచ్చినా నా వంతు న్యాయం డబ్బివ్వడం ద్వారా నెరవేర్చానన్న సంతృప్తి కలిగేది. అమ్మకి కబురు చేశాను. సంగతంతా చెప్పకుండా జమున లేచిపోయింది అన్నాను. అమ్మ ఏడ్చింది. దరిద్రపు దాన్ని తీసుకొచ్చి నీ బతుకులో నిప్పులు పోశాన్రా. ముందు ముందు బోలెడు జీవితం ఉంది అంది. ఆ జీవితానికి చుక్కాని తోడు స్ఫూర్తేనమ్మా. ఇక నాకు ఏ బాధ లేదు. నా నిర్లిప్తతో మరో మనసుని బాధిస్తున్నానన్న వ్యధ లేదు. నాదైన ప్రపంచంలోకి నేను నిర్భయంగా నడిచి వెళ్ళి ఎంత సమయమైనా వెచ్చించొచ్చు. పల్లె నుంచి నువ్వు నా దగ్గరికి రావాలమ్మా. స్ఫూర్తి నీ చేతుల్లో పెరగాలి. లేదు కన్నా, నీ తప్పేమీ లేదు. నీ మంచితనం అర్థం చేసుకోలేక, అతి మంచితనం జీర్ణించుకోలేక, తన్నులు తిట్లు లేవన్న లోటుతో ఆ పిల్ల పారిపోయింది. పుట్టి పెరిగిన ఊరు విడిచి రావాలని లేకపోయినా నా అవసరం వచ్చింది కాబట్టి తప్పకుండా వస్తా. ప్రస్తుతానికి ఇంకా బడిలో వేసే వయసు కాదు కాబట్టి నా దగ్గర కొన్ని రోజులు ఉంచుకుంటాను. బడిలో వేసే వయసుకి ఇద్దరం కలిసి వస్తాం. పోనీ మళ్ళీ పెళ్ళి వద్దమ్మా. నా మనసు కావాలనుకుంటే మాత్రం చెబుతాను. స్ఫూర్తిని తీసుకుని అమ్మ పల్లెటూరు వెళ్ళిపోయింది. సంగతి తెలిసి జమున పుట్టింటి వాళ్ళంతా కట్టకట్టుకుని వచ్చి ఇంటి మీద పడినారు. ఫోటోలు చూపించాను. దించిన తలెత్తకుండా పారిపోయారు. నాకు సుదర్శనం ఓసారి స్టేషన్లో కనిపించాడు. పక్కనే ఏడాది బాబునెత్తుకుని ఓ 20 ఏళ్ల అమ్మాయి. జమున మాత్రం కాదు. మనసు బాధగా మూలిగింది. జమున ఏమైంది అన్న ఆరాటం నన్ను నిలబడనివ్వకుండా అతని వైపు నడిపించింది. నన్ను చూడగానే అతను పుట్టలో దూరిన పాములా జనసందోహంలో కలిసిపోయి తప్పించుకున్నాడు. ఆ రోజంతా మనసు పీకుతూనే ఉంది. ఎంత దారుణంగా మోసపోయింది జమున. రోడ్డున పడిన ప్రతి ఆడది వేశ్యగానే మిగలనక్కర్లేదు. ఇలాంటి వాళ్ళు తలదాచుకోవడానికి బోలెడు శరణాలయాలు. అది కాక ఆమెకు నేనిచ్చిన డబ్బుంది. మనసుకి సర్ది చెప్పుకున్నాను. దగదగలాడే పట్టుచీరలో మిలమిలలాడే నగలతో తల వంచుకుని సిగ్గుల మొగ్గల పీటల మీద నా పక్కనే కూర్చున్న పెళ్లినాటి జమునను మర్చిపోలేకపోతున్నాను. ఎక్కడున్నా జమున సుఖంగా ఉండాలన్నదే నా కోరిక. కానీ జమునని చాలా సంవత్సరాల తర్వాత ఆ రోజు చూశాను. సుదర్శనం తను కలిసున్నప్పుడు చూసినప్పటికంటే అధికమైన బాధ మనసుని ముక్కలు ముక్కలు చేసింది. ఆ రోజు ఏదో పని మీద ఆ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఏజెన్సీ ఏరియా, కొండలు గుట్టలు అడవుల మధ్య చిన్న పల్లెపట్టు. ఊళ్ళో వాళ్ళ గెస్ట్ హౌస్కి దారి చూపించారు. హమ్మయ్య అనుకున్నాను. తలదాచుకునే చోటు దొరికింది. పెద్ద గుట్ట మీద కట్టిన చాలా చిన్న గెస్ట్ హౌస్ అది. బ్రిటిష్ వాళ్ళ వైభవాన్ని తనలో నిలుపుకున్న ఎర్రరాళ్ల కట్టడం. నాకు గది చూపించాడు వాచ్మెన్. రాత్రికి వంట చేసి వెడతాను అనడంతో ఆ చింత తీరింది. నా గదిన అనుకుని ఉన్న చిన్న సిటౌట్లోకి వెళ్ళి నిలబడి తొంగి చూసి ఆనందంతో తలమునకలయ్యాను. గుట్ట వెనకవైపు చిన్న చిన్న లోయలు, లోయల మొదళ్ళు కనబడకుండా అంచుల నుంచి పాకుతూ భూమి మీదికి చేరుకుంటున్న అనేకానేక అడవి పూల తీగలు, దట్టంగా రంగురంగుల పూలు, పచ్చని ఆకులు, పూలతో నిండిన పూల సజ్జల్లా లోయలు సంధ్యాకాంతిలో రెక్కలు విప్పుకొని స్నానాలు చేస్తున్నాయి. ఆ విడిచిన పుష్పబాలల నుంచి అద్భుతమైన పరిమళాన్ని ఒంటి నిండా పూసుకుని వీస్తున్న గాలి తెమ్మెరలు, అప్పుడప్పుడే కాలు పెడుతున్న శీతల స్పర్శ, కరుగుతున్న నీరెండ. తలెత్తి చూపు సారిస్తే చుట్టూరా పచ్చదనం. పచ్చటి తివాచి మీద విరజిమ్మిన నవరత్నాల మైదానాల మీద రంగురంగుల గడ్డిపూలు. అంతకుముందు ఈ పల్లెలో ఇరుక్కున్నారా భగవంతుడా అనుకున్న నాకు ప్రాణాలు లేచొచ్చాయి. దేవుడు సృష్టించిన పూదోట అది. ఎన్ని ఎరువులు వేసి ఎంత కష్టపడినా ఈ అందం తేగలమా? కొన్ని రోజులు ఉండిపోయి మిగిలిన పేపర్ వర్క్ అంతా పూర్తి చేయాలని నిశ్చయానికొచ్చాను. బ్యాగ్లోంచి మ్యాగజైన్ తీసుకుని వరండాలోకి వచ్చాను. సంధ్య అంతరించింది. దూరంగా ఉన్న కొండల అంచున మాత్రం కాస్త అరుణిమ. ముంగిట ఉన్న వేప చెట్టు మీదికి నిద్రకి సన్నాహాలు చేసుకుంటున్న పక్షిగణాలన్నీ ఉలిక్కి పడేలా పెద్ద రొద చేసుకుంటూ వచ్చి ఆగిందో మోటారు వాహనం. భయంతో ఒక్కసారిగా గొంతులు చించుకున్న పిట్టల రొద. కారులోంచి దిగిన మనుషుల సందడి. పరిసరాలన్నీ నిశ్శబ్దతని ప్రశాంతతని పోగొట్టుకున్నాయి. మొత్తం 5 చీకటిలో
ఆకారాల స్పష్టత తెలియడం లేదు. అందరూ లోపలికి పోయారు. కాసేపటికి సామానంతా గదిలో పడేసి వరండాలో జంబుకాన పరుచుకొని కూర్చున్నారు. ఈ చివర నేను, ఆ చివర వాళ్ళు. వాళ్లల్లో ఒక స్త్రీ. వాళ్ళెందుకొచ్చారో అర్థమైంది. నలుగురు ఎనుబోతులాంటి మనుషులతో లేడి పిల్లల్లాంటి ఆ స్త్రీకి ఎందుకు రావాలనిపించింది. మనసు చెదిరినట్లయింది. వరండాలో లైటు వెలిగించకుండా పుచ్చ పువ్వులా కాస్తున్న వెన్నెలని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. తాగారు, తిన్నారు. నా ఉనికి తెలియదేమో చాలా విచ్చలవిడిగా ప్రవర్తించారు. మధ్యలో ఆ స్త్రీని ఒకడు చెంప తాగితే, మరొకడు భుజాలు నొక్కితే, ఇంకొకడు పెదవులు కొరుకుతుంటే, సభ్యతకి సంస్కారానికి నమస్కారం పెట్టేసి అడవిలో ఓ మృగం ఎలా బతుకుతుందో అలా బతకాలని, గొప్ప స్వేచ్ఛని ఆనందాన్ని అనుభవించాలని వాళ్ళ ప్రదేశం ఎన్నుకున్నారు. తెల్లారితే మళ్ళీ పెద్ద మనుషుల ముసుగులోకి దూరిపోతారు. మళ్ళీ మాయా జలతారు. నవ్వులు, మర్యాద ముసుగులు. అంతా బాగానే ఉంది. ఆ ఆడది లేకపోతే బావుండేది. పిచ్చిగా అమాయకంగా అనుసరించి వచ్చిన ఆడది. నిద్ర రావడం లేదు. ఆ మనుషుల మనసుల నగ్నత బూతు జోకుల రూపంలో ప్రవాహంలా బయటపడుతోంది. అంత టెంప్ట్ చేసే శక్తి మాటలకుంటుందని నాకప్పుడే తెలిసింది. తమకి, తమ పిల్లలకి జన్మని, జీవాన్ని ఇచ్చిన స్త్రీ శరీర రహస్యాలు సెక్స్ దారానికి అల్లికై ఒకడు లేచాడు. ఆమెను లేపాడు. నేను లోపలికొచ్చేశాను. ఆ నలుగురు 1 by 1 వెళ్ళటం, నవ్వులు, కేరింతలు. కొన్ని అడుగుల దూరంలో ఆ రాక్షసానందం. నేనేం చేయగలను? ఆమె కావాలనొచ్చింది. బహుశా బాగా డబ్బిస్తామని ఆశ పెట్టారేమో. రాత్రంతా విషాదంగా గడిచిపోయింది. ఆ నలుగురి మధ్య రాత్రంతా రసం పీల్చేసిన చెరుకు పిప్పిలా తయారైన ఆమె జమున. నా కళ్ళల్లో దుమ్ము కొడుతూ కారు వేగం పుంజుకుంది. నేనక్కడే ఉన్న చెట్టు ఆసరాగా చేసుకుని నిలబడినాను. అంతవరకు ఉన్న సానుభూతి స్థానే జుగుప్స. జమున ఎందుకింత దిగజారిందన్న వ్యధ, దానికి నేనెంతవరకు బాధ్యుడిని అన్న మీమాంస. జమున తన స్థాయికి తగిన కుటుంబంలో వ్యక్తిని చేసుకునుంటే అందరిలా బతికేనేమో అన్న చింతన. అంతవరకు చాలా అందంగా కనిపించిన పరిసరాలన్నీ భయంకరంగా తోచాయి. క్షణాల మీద ఖాళీ చేసి పారిపోయాను. జమున గురించి బేబీకి ఏమని చెప్పాలి? తల్లి గురించి అడగని ఆడపిల్ల ఉంటుందా? చనిపోయిందని చెప్పలేను. అనవసరపు భ్రాంతిలో, ఓ ముసుగులో ఆమె మనసుని కప్పెడుతున్నానన్న బాధ తప్పదు. నా ఆశలకి, ఆంక్షలకి, జీవితానికి కేంద్రం నా చిట్టి తల్లి. బంగారు కొండ, నిజంగానే బంగారు కొండ. నన్ను చూడగానే డాడీ డాడీ అని చేతులకు దూకే బేబీ. లక్కపిడత లాంటి నోరు తెరిచి పెద్దగా నవ్వుతూ మెడ చుట్టూ చేతులు వేసి నన్ను హత్తుకుపోయేది నా బంగారు తల్లి. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు బాగా ఆలస్యంగా ఇంటికొచ్చాను. భోజనం చేసే టైం దాటిపోయిందని బద్ధకంగా పడుకోబోతుంటే వచ్చింది స్ఫూర్తి. నాని మంచి నిద్రలో ఉంది. నేను వడ్డిస్తాను రండి డాడీ. స్ఫూర్తికప్పుడు 8 ఏళ్లుంటాయో ఉండవో. లేవక తప్పలేదు. నేను చేతులు శుభ్రం చేసుకుని వచ్చేసరికి దిగాలుగా టేబుల్ ముందు కూర్చుని ఉంది స్ఫూర్తి. ఏమిటమ్మా అలా ఉన్నావు? ప్లేట్ ముందుకు లాక్కుంటూ అడిగాను. సారీ డాడీ, నేను హాట్ పాట్లోంచి గిన్నెలు తీస్తూ స్లిప్ అయి అన్నం నిండా చారు పడింది. సారీ. కళ్ళల్లో నీళ్లు. ఆ పసిపాప ఆత్రానికి, అనురాగానికి గుండె కదిలిపోయింది. మెల్లగా ఆమె చేతుల్ని అందుకోబోయాను. చటుక్కున వెనక్కి తీసుకుని, చల్లారిపోతుంది, భోజనం చేయండి. ఆమె ఎంత దాచినా నా దృష్టిలో పడింది. అప్పటికే మడతపడిన కుడిచేతి చూపుడు వేలు వాచిపోయింది. జారినందుకు కాదు డాడీ, స్కూల్లో ఆటల్లో దెబ్బ తగిలింది అని నా మనసు గాయపడకుండా చెబుతున్న తనని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఎందరికుంటాయి ఆ వయసులో అంత అవగాహన, ఆలోచన? గిన్నెలో చారోలికి అన్నం నిండా పడి డాడీకి ఇబ్బంది కలిగిందని ఆమె సఫర్ అవుతోంది. కానీ తన చేతి వేలిని, బాధని పట్టించుకోవడం లేదు. తండ్రిగా అంతకు మించిన బాధ ఏముంటుంది నాకు? స్ఫూర్తికి మిగిలిన పిల్లలకి ఎంతో తేడా ఉంది. ఆ తేడా ఆమెకి తల్లి మిస్ అవడం వలన వచ్చిందే. పిల్లలెప్పుడు అమ్మ చేతులలో నిశ్చింతగా హాయిగా పెరుగుతూ రావాలి. తండ్రి నుంచి వాళ్ళు తీసుకోగలిగేది ఎంతో కొంతే తప్ప పూర్తిగా కాదు. తల్లి లేని కొరత, వెలితిని మర్చిపోవడానికి తనకి వీలైనంతగా దగ్గరికి వచ్చి సేద తీరాలనుకుంటుంది. ఎంతవరకు న్యాయం చేకూర్చానో నాకే తెలియదు. స్ఫూర్తిని పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలతో పెంచాలన్నదే నా కోరిక. అందుకుగాను ఎన్నో పుస్తకాలు చదివాను. పెంచడం ఒక కళే అన్న సంగతిని జాగ్రత్తగా అర్థం చేసుకొని కొన్ని విషయాలలో స్వయం నిర్ణయాధికారం ఆమెకే వదిలేసేవాణ్ణి. అదృష్టం ఏమిటంటే స్ఫూర్తి తెలివైనది.
తండ్రిగా ఎంతవరకు విజయం సాధించానో తెలీదు. తర్వాత అక్షరాలు అలుక్కుపోయేంత దట్టమైన కన్నీటి తెరలు కళ్ళ నిండా అడ్డం పడి రెప్పల అంచుల నుంచి దొర్లి అక్షరాల్ని తడుపుతూ ఉంటే దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది స్ఫూర్తి. డాడీ, మీరు తండ్రిగానే కాదు భర్తగా కూడా పూర్తి న్యాయాన్ని చేశారు. అలాంటి ఆడది మీ భార్య నా తల్లి కావడం మన దురదృష్టం. ఆవిడని పీడకలగా మర్చిపోదాం. తనలో తనే గొణుక్కుంటూ చిన్నపిల్లల ఏడుస్తూనే ఉంది స్ఫూర్తి. కూతురి ప్రవర్తన గమనిస్తూనే ఉన్నారు కృష్ణమోహన్. ఎప్పుడూ ధైర్యంగా స్థిరంగా మెరుస్తూ ఉండే ఆ కళ్ళల్లో బేలతనం తన చుట్టూ తిరుగుతుంది. అర్థం పర్థం లేకుండా ఒక్కోసారి మీరు నిజంగా చాలా గ్రేట్ డాడీ అంటుంది. అసలు తప్పంతా తనదేనేమో. ఆమెకో వయసు వచ్చిన తర్వాత ఉన్న నిజాలు మెల్లమెల్లగా పరిచయం చేయాల్సింది, అర్థం చేసుకునేది. కానీ ఆ లేత మనసు తన తల్లి ఓ బజారు ఆడది అన్న యథార్థాన్ని తట్టుకోలేక మానసికంగా సమస్యలు తెచ్చుకుంటుందని భయపడ్డాను. ఇప్పుడు తను చేయాల్సింది ఆమె మైండ్ని డైవర్ట్ చేయడం. జమునకి గురించి తెలపడం. ఆయనకి గుర్తొచ్చింది తమ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొందరు అరకులోయకు జాలీ ట్రిప్ వేస్తున్నారని. సామాన్యంగా అలాంటి వాటికి దూరంగా ఉంటాడు తను. కానీ ఈసారి స్ఫూర్తి గురించి ఆ ట్రిప్లో తను కలవాలి. ఆ ట్రిప్ మేనేజ్ చేస్తున్న ఆఫీసర్కి ఫోన్ చేశాడు తన పేరు కూడా యాడ్ చేయమని. ఏప్రిల్ 1 కూడా కాదు సార్, జోక్ చేస్తున్నారా హాస్యంగా అన్నాడు అతను. భలేవారే, నవ్వుతూ ఫోన్ పెట్టేశారాయన. స్ఫూర్తికి ఆ సంగతి చెప్పినప్పుడు నా గురించి కదూ, థ్యాంక్ యూ డాడీ అంది స్ఫూర్తి. తను బాధపడుతూ డాడీని కూడా బాధ పెడుతోంది. నవ్వుతూ హుషారుగా తిరిగే తను ఇలా కొన్ని టన్నుల ఇనుపగుళ్ళు కాళ్ళకి తగిలించుకున్నట్టు భారంగా తిరుగుతుంటే ఎలా ఫీల్ అవుతారు? ఈ భయంకర శూన్యంలోంచి బయటికి రావాలి. విషాదంలో తడిసి ముద్దైన తన మనసుని ఉత్సాహమనే చిరు ఎండకి కొద్ది కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తూ ఆరబెట్టుకొని ఎప్పటిలా రెక్కలు చాచుకొని వీలాకాశంలో పల్టీలు కొట్టే పిట్టలా మన శరీరాన్ని తేలికగా ఉంచుకోవాలి. తనెందుకు బాధపడాలి? డాడీ ఉన్నారు తనకి చాలు. నీళ్లలోంచి రెక్కలు విదిల్చుకొని లేచే కింగ్ఫిషర్లా స్తబ్దత నుంచి మనసుని మళ్లించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. సూర్య ఫోన్ చేయడం లేదు. ఫోన్ చేస్తే బావుండును అనుకుని తనే ఫోన్ చేసింది. షూటింగ్కి కాశ్మీర్ వెళ్ళాడట. 10 రోజుల వరకు రాడట. నిరాశగా అనిపించింది. రాజశేఖరం ఫోన్ నెంబర్ తెలియదు. ఇంటికి వెళ్ళాలి, అది తనకిష్టం లేదు. ఊరికే వెళ్ళి 4 మాటలు మాట్లాడి వచ్చేయడానికి అతను ఆడపిల్ల కాదు. శశి లేదు. ఇప్పుడేం చేస్తూ ఉంటుంది? స్కూటర్ తేలేదని రామారావు సాధించి పోస్తుంటే కిటికీ చువ్వలు పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటుందేమో. పూర్ శశి తనకి ఉత్తరం రాయాలి. ఆలోచించి రాయడానికి మనసు కుదురుగా లేదు. బాత్రూంలో దూరి గీజర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడింది. బాత్ టబ్లో కాసేపు గడిపింది. టబ్లోంచి లేచి టవల్తో మృదువుగా ఒత్తుకుంటూ అద్దం ముందు నిలబడింది. వడ్డాది పాపయ్య బొమ్మలాంటి బాడీ, కలర్ ఆవిడ నుంచి వచ్చిందే. ఎత్తు పోలికలు డాడీవి. అమ్మ నో, ఆవిడ దగ్గరుంటే తనెలా ఉండేది? జేమ్స్ బాండ్ సినిమాలలో బెల్లీ డాన్సర్లా ఏ నైట్ క్లబ్లోనో శరీరంలో ఒంపు సొంపులన్నీ జిల్జిల్ మనేలా కదిలిస్తూ తన నగ్నత్వాన్ని తనే చూసుకోవడానికి సిగ్గుపడుతుంటే ఈ నగ్న శరీరాన్ని వందలు కాదు కొన్ని వేల పాము నాలికల్లాంటి వేళ్లతో నిమురుతూ విషాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ నో నో భయంతో చెవులు మూసుకుంది. అంత అందాన్ని మూటగట్టి అందించిన ఆవిడ అమ్మ నలుగురి చేతిలో ఒకే రాత్రి. ఛీ నో, నేను భరించలేను. ఆ ఊహల్ని భరించలేను. ఈసారి బాగా వేడిగా ఉన్న నీటి ధారల క్రింద శరీరం మంట పుట్టేంత వరకు నిలబడి నిస్త్రాణగా చేతికందిన నైటీని తగిలించుకొని తన గదిలోకి వచ్చి పడింది. కాసేపు అస్థిమితంగా బెడ్ మీద దొర్లి లేచి తండ్రికి తనకి బట్టలు సర్దింది. తరువాత 2 నిద్రమాత్రలు మింగి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామునే ప్రయాణం. తండ్రి వచ్చి లేపితే నిద్రను ఎలాగో వదిలించుకొని స్నానం చేసి గబగబా తయారైంది. కాటన్ పంజాబీ డ్రెస్సు, రబ్బర్ బ్యాండ్తో జుట్టుని బిగించింది. బస్సులో విశాఖ వరకు ప్రయాణం. అక్కడ లంచ్ తీసుకొని ట్రైన్లో అరకు చేరుకుంటారు. గెస్ట్ హౌస్ ముందే రిజర్వ్ చేశారు. 2 రోజులు అక్కడ గడిపి బస్సులో తిరిగి ఇంటికి చేరుకుంటారు. దాదాపు 15 కుటుంబాలు వచ్చాయి. కొంతమంది బ్యాచిలర్సు. మొత్తం 2 బస్సులు. స్ఫూర్తి వయసు వాళ్ళు దాదాపు 10 మంది ఉన్నారు. ఒకరికొకరు పరిచయం కొంచెం పెరిగిన తర్వాత స్ఫూర్తిలో డల్నెస్ కాస్త వదలడం ప్రారంభించింది. అందరిలోనూ పెక్యులియర్గా కనిపించింది శరత్.
తండ్రే అనుకుంటే అంతకంటే కొన్ని రెట్లు చాదస్తుడిగా కనబడ్డాడు స్ఫూర్తికి. అతను రాజశేఖరంలాగే సైంటిస్టు, డాక్టరేట్ తీసుకున్నాడు. రాజశేఖరం బలవంతం మీద వచ్చాడట. కానీ అతనికి ట్రిప్లో ఇంట్రెస్ట్ లేదట. ఎవ్వరి వైపు చూడడు, మాట్లాడడు. అంత గొడవలోనూ చేతిలో ఎప్పుడూ ఏదో పుస్తకం. హఠాత్తుగా పుస్తకంలోంచి తలెత్తి ఆకాశంలోకి చూసి తనలో తనే నవ్వుకుంటాడు. ఇక బట్టలు కేవలం శరీరాన్ని దాచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లు కనబడతాడు. అతనికి బుర్రలో నట్స్ చాలా వరకు లూజ్ అంటుంది నర్మద. ఆ అమ్మాయికి ఎంతసేపటికి అతన్ని ఏడిపించడమే. అతని పక్క క్వార్టరేనట నర్మదా వాళ్ళది. బాగా చనువు తీసుకుంటుంది. అంత ఇదిగా కామెంట్ చేసినా అతని నుంచి రెస్పాన్స్ ఉండదు. ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. శరత్ గారి డ్రెస్ చూసారా స్ఫూర్తి? సీక్రెట్, ఎవరికీ చెప్పకండి. ఈయనకి దొరికాయట. అప్పటినుంచి అవి ఈయన దగ్గర చినిగిపోయిన ఆ మోడల్ వదల్లేదు. అందరూ విరగబడి నవ్వుతారు. శరత్ మాట్లాడడు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నోరు విప్పదు నర్మద. మొదట్లో అతన్ని టీజ్ చేసి మేమంతా ఆనందిస్తున్నామేమో అన్న శంక పీకిన తర్వాత తను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది స్ఫూర్తి. హోటల్లో శరత్ కర్మకాలి నర్మద టేబుల్ మేట్ అయ్యాడు. ఇక నర్మద కనిపించకుండా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అతని మంచినీళ్ల గ్లాస్లో కామ్గా చాలా ఉప్పు కలిపేసింది. అతను అదేమీ నోటీస్ చేయకుండా మామూలుగా తాగుతుంటే నవ్వాపుకోలేకపోయింది స్ఫూర్తి. ఏవండోయ్ శరత్ గారు, మీరు పెరుగన్నంలో ఉప్పేసుకోలేదు. నిజానికి అతను ఉప్పు కలుపుకున్నాడు. అన్నం వైపు, సాల్ట్ వైపు మార్చి చూసి మళ్ళీ అతను ఉప్పు కలుపుకోవడం, అలాగే తినడం చూసి బాధ కలిగి ప్రాక్టికల్ జోక్స్ ప్లే చెయ్యకు నర్మదా అంది స్ఫూర్తి. అబ్బా, అంత సెన్సిటివ్గా ఆలోచించకండి. అతనికి నాలుక అంటూ ఓ ఆర్గాన్ ఉంది, కానీ దానికి పాపం టేస్ట్లేమీ తెలియవు. సంథింగ్ కడుపు నిండితే చాలు. బస్సులో పక్కనే కూర్చుని సీరియస్గా మొహం పెట్టి, ఏమండోయ్ శరత్ గారు, ప్లీజ్ నా మాట కాస్త వినండి. ఐ లవ్ యూ సార్ అంది నర్మద. శరత్ పుస్తకంలోంచి తలెత్తి చుట్టూరా చూసి తర్వాత నర్మద మొహంలోకి చూసి, అల్లరి ఎక్కువైపోతోంది అని గొణుక్కొని పుస్తకంలో మళ్ళీ తలదూర్చాడు. అదేమిటి అల్లరి అంటారు? లవ్, నేను మిమ్మల్ని ప్రేమించాను అంటున్నాను. అలాంటివేం నాకు నచ్చవు. అతను సీరియస్గా అంటుంటే స్ఫూర్తి పక్కున నవ్వేసింది. నవ్వుతున్న ఆమె మొహంలోకి ఓసారి చూసి మళ్ళీ పుస్తకంలో మునిగిపోయాడు శరత్. నవ్వారా? నవ్వితే అసలు సమాధానం చెప్పరు శరత్, నిరాశ నటించింది నర్మద. ఆటలు పాటలు, నవ్వులు, కేరింతలు. బస్సు ప్రయాణం ఎలా జరిగిందో తెలియనంత ఆనందంగా గడిచిపోయింది. స్ఫూర్తి కూడా తన దుఃఖభారం నుంచి కొంచెం తెప్పరిల్లింది. వైజాగ్లో ట్రైన్ ఎక్కిన తర్వాత మరింత ఉత్సాహంగా అనిపించింది. రైలు కొండెక్కుతున్న కొద్దీ వాతావరణంలో మార్పు స్పష్టంగా తెలిసిపోతోంది. గుహల్లోంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఒక్కసారి చీకటైపోయి తమాషాగా అనిపించేది. చుట్టూరా అడవి, పెద్ద పెద్ద చెట్లు, వాటి నల్లుకుని రంగురంగుల పుష్పాలు, పూచిన తీగలు, అక్కడక్కడా కనబడుతున్న ట్రైబల్స్. ఆ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. స్టేషన్లో ట్రైన్ ఆగింది. చిన్న స్టేషన్. ఎటు చూసినా కొండలు, లోయలు, దూరంగా ఉన్న కొండ శిఖరాల్ని మబ్బు కన్నెలు చుట్టుముడుతున్నట్టుంది. అంతా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంది. స్టేషన్కి దగ్గరలోనే పార్క్ ఉంది. అక్కడ కాసేపు కూర్చొని నడవలేని వాళ్ళంతా బస్సు ఎక్కిస్తే సరదాగా కొందరు నడవడం ప్రారంభించారు. చాలాసార్లు హిల్ స్టేషన్కి వెళ్ళినా ఇంతమందితో ఇంత సరదాగా గడపడం ఇదే ప్రథమం స్ఫూర్తికి. చెట్ల కింద అక్కడక్కడ రాలుతున్న పువ్వుల్ని ఏరుతున్నారు. పరుగులు, కేరింతలు ఓ మహా ఉత్సాహంలా జరిగిపోయింది. బస్సులు అన్నీ సర్దుకుంటుంటే కుర్రకారంతా చితుకులు పోగేసి మంట వెలిగించి చుట్టూరా కూర్చున్నారు. స్ఫూర్తి మాత్రం వాళ్లతో కలవకుండా గెస్ట్ హౌస్ పక్కగా ఓ పెద్ద బండరాయి మీద కూర్చుని ఆలోచనల్లో పడిపోయింది. దూరంగా ఎక్కడో పల్లెల్లో చుక్కలు పెట్టినట్లు దీపాలు, నల్లని ముఖమా క్లాతు కప్పినట్లు చీకటి. ఆ చీకట్లో దూరంగా కాంతి గుమ్మటం, ఆకాశంలోంచి వేలాడదీసినట్లు మంట. ఆ మంట చుట్టూ వెలుగుతున్న మనుషుల ఆకారాలు, వాళ్ళు అనంతమైన నిశ్శబ్దాన్ని చెల్లాచెదురు చేస్తూ వేస్తున్న కేకలు, సందడి. ఇప్పుడు స్ఫూర్తి మనసులో తల్లి గురించిన ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి. కానీ మనసులో హుషారు రావడం లేదు. మెత్తగా అడుగుల చప్పుడు. చటుక్కున తల తిప్పి చూసింది. తండ్రి. బేబీ ఆర్ద్రంగా పిలుస్తూ చేతిలో షాల్ కూతురి భుజాల చుట్టూ కప్పి
ఒంటరితనం ఆలోచనల భారాన్ని మరింతగా పెంచుతుంది తల్లి. కాసేపు అక్కడ వచ్చి కూర్చుని విశ్రాంతి తీసుకో. నువ్వు మనసు పాడు చేసుకుంటే గతం మారుతుందా? వెళ్ళు. అబ్బే అదేం లేదు డాడీ, ఇక్కడ బావుంటే. నవ్వు తెచ్చుకొని లేచి మెల్లగా మంటవైపు నడక సాగించింది. 12 ఏళ్ల అమ్మాయి ఎంతో నేర్పుగా లయబద్ధంగా షోలేలో హెలెన్ నృత్యం చేస్తోంది. రాజశేఖరం మెహబూబా పాట ఎంతో అద్భుతంగా పాడుతున్నాడు. మిగిలిన వాళ్లంతా క్లాప్స్ కొడుతూ ఉత్తేజపరుస్తున్నారు. వాళ్లల్లో శరత్ లేడు. షాల్ కప్పుకొని వస్తున్న స్ఫూర్తిని చూసి సంజీవ్ కుమార్ ఆయా అరిచారెవరో. అంతా గొల్లున నవ్వారు. కుడి చెయ్యి పోనిచ్చి చనువుగా షాల్ తీసుకుని తను కప్పుకొని సంజీవ్ కుమార్ డైలాగ్సు 2-3 చెప్పాడు రాజశేఖరం. అందరూ చప్పట్లు కొట్టారు. నర్మద ధర్మేంద్రని బాగా ఇమిటేట్ చేసింది. ఓ కుర్రాడు రాంబోలో సిల్వెస్టర్లా కళ్ళు చేపలా సగం తేలేసి సీరియస్గా చూస్తూ మిలిటరీ బేస్లో ఓ సంఘటనలో అందరూ అతను చేసిన యాక్షన్ యథాతథంగా చేసి చూపించాడు. అలా హిట్ పిక్చర్స్లో మంచి సీన్స్ చాలామంది యాక్ట్ చేశారు. కొంతమంది గిరిజనులు కూడా ప్రేక్షకులలో కలిశారు. వాళ్లల్లో ఓ అమ్మాయిని చూసి మూర్ఛపోయినంత పనిచేసింది నర్మద. నిజంగానే ఆ అమ్మాయి క్యాలెండర్స్లో కనబడే ట్రైబల్ యువతిలా ఉంది. ఒళ్ళు అతి బలిష్టంగా నల్లగా నిగనిగలాడుతోంది. జాకెట్ లేకుండా ఒట్టి పమిట మాత్రమే వక్షస్థలాన్ని కప్పడంతో ఆ పల్చటి పైటలోంచి ఆమె ప్రతి కదలికకి స్వేచ్ఛగా కదులుతూ కొండవాలున లోయలోకి వంగుతున్న పూల చెట్టులా ఉందామె. స్ఫూర్తి చెవిలో గుసగుసగా అంది నర్మత. ఈ పిల్ల వెండతెరకొస్తే ఓహ్ అదరగొట్టేయదు అంటే డాన్సర్గా ఏముంది, చీలికలు పీలికల రిబ్బన్ల లంగా ఒకటి కట్టుకొని భూమికి 4 అడుగుల ఎత్తున ఓ కాలు లేపి 2 అరచేతులు దొప్పల్లా చెస్టుకు అడ్డం పెట్టుకొని హే అంటూ అదో వీరభంగిమ. తరువాత అరచేతులు తొడల పక్కగా నుంచి పెదవి నొక్కిపెట్టి కళ్ళు మత్తుగా పెడితే పాట మిగిలిన పని పూర్తి చేస్తుంది. అవేగా క్లబ్ డాన్సులు. ఆ పిల్ల నవ్వుతుంటే వెనక్కి వంగుతుంటే ఏదో పిక్చర్ చూస్తున్నట్లుంది. ప్రతి కాంతి కిరణాన్ని ప్రతిబింబించే అద్దంలా కొద్ది కాంతిని కూడా ఆమె శరీరం ఎలా ట్రేస్ చేస్తుందో చూసారా? ఫెంటాస్టిక్ అంది. అలాంటి ముద్ద మందారాన్ని క్లబ్ డాన్సుల్లో ఊహిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళినా మన వ్యూ మారదు నర్మదా. అదంతా సరదాకండి. అవును, మన గోముఖం గారేరి? గోముఖం గారా? ఆయనెవరు? ఇంకెవరు? శరత్ చంద్రుడు. ఎందుకో సాయంత్రం నుంచి ఆయన్ని చూస్తే పూజ్యభావం కలుగుతోంది. ఎంచక్క గోమాతను చూసినట్లుంది. అందుకే గోముఖం అని ముద్దు పేరు పెట్టుకున్నాను. విరగబడి నవ్వింది స్ఫూర్తి. తరువాత అందరూ లేచి గెస్ట్ హౌస్ వైపు నడిచారు. కాస్త వెనకబడ్డ స్ఫూర్తితో అన్నాడు రాజశేఖరం. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంతరేంద్రియాలలో అతను చెప్తున్నది వినడం లేదు స్ఫూర్తి. గాలికి ఎగురుతూ వచ్చిన లేత గులాబీ రంగు కాగితాన్ని నిర్నిమేషంగా చూస్తోంది. నిప్పుల్లోకి పోతోంది. అదేమిటో అంది వెనక్కి 2 అడుగులు వేస్తూ. చటుక్కున వంగి కొద్దిగా కాంతిలోనే 2 అక్షరాలు చదువుకొని ఏదో పిచ్చి కాగితం అంటూ నిప్పుల్లో పడేసి ముందుకు నడిచాడు రాజశేఖరం. అదే స్ఫూర్తి చేతికి అంది ఉంటే ఒకానొక రహస్యాన్ని ఛేదించగలిగేది. రాజశేఖరం స్ఫూర్తి తను అడిగిన విషయం పట్టించుకోలేదన్న బాధతో మళ్ళీ అన్నాడు. నా మాట మీరు వినిపించుకోలేదు కదూ? తెలియదు అనే చెప్పాల్సి వస్తుంది. చెప్పనా? ఓ అబ్బాయి అమ్మాయి ఏకాంతంలో ఉంటే తరువాతది మీరే అర్థం చేసుకోండి. ఆ మాటంటే స్ఫూర్తి బుగ్గలు కందిపోయాయి. యూ సిల్లీ నవ్వింది స్ఫూర్తి. ఆడవాళ్ళందరికీ గెస్ట్ హౌస్లో రూమ్స్ కేటాయించారు. మగవాళ్ళందరూ దాదాపు బస్సుల్లోనే సర్దుకున్నారు. ఎంట్రన్స్ దగ్గర విడిపోతుంటే స్ఫూర్తి అన్నాడు రాజశేఖరం. స్ఫూర్తి నిలబడిపోయింది. తన భుజాల మీదున్న షాల్ని తీసి అతి సున్నితంగా ఆమె శరీరాన్ని తాకుతూ కప్పి హ్యావ్ స్వీట్ డ్రీమ్స్ అని చీకట్లో కలిసిపోయాడు. అతని ఊపిరి తన నుదుటికి ఆవిరిలా తగిలింది. దాదాపు ఆ కటిక చీకట్లో కనబడకో ఏమో ఎంత దగ్గరగా వచ్చాడంటే కౌగిలించుకున్నట్లే అనిపించింది. అతని చేతివేళ్లు లలితంగా కాదు బలంగా తన బ్రాస్ స్ట్రాప్ కదిలేంత స్థానభ్రంశం చెంది సెకండ్లో మళ్ళీ యథాస్థితికి వచ్చేంత వేగంగా నిజంగా ఆ వేళ్ల చివరలు తన వీపు మీద కదిలాయి. అది షాల్ కప్పుతూ చీకట్లో కనబడక కావచ్చు, కానీ ఎందుకో తన మనసు ఆ క్షణాలలో బలహీనమైంది. కొండల్లోంచి రయ్యమని వీస్తున్న చల్లని గాలి తనకి అడుగు దూరంలో స్తంభించిపోయినట్లు, వెచ్చటి కుంపటి ముందు చెలికాచుకుంటున్నట్లు. ఉక్కు గోడల రాజశేఖరం శరీరం, అతని సామీప్యత,
ఆ చీకటి, అతని గొంతులో తారట్లాడుతున్న బరువైన జీర, ఉద్రేకపు నిట్టూర్పులు, అనంతమైన చుక్కల ఆకాశం కింద 2 యవ్వనాల మధ్య కొద్ది రాపిడి స్పర్శ. షాల్ కూడా అతని ఉద్రేకాన్ని తనలో ఇరికించుకుందేమో. నులివెచ్చగా ఉంది. అతను వాడే ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ వాసన తనని వెన్నంటే ఉన్నట్లుంది. షాల్ ద్వారా 2 అడుగులు నడిచిన వీపు మీద ఇంకా ఆ వేళ్ల స్పర్శ. రక్తనాళాల్ని ఒక్క గుంజి తీసి మెలికలు వేస్తున్నట్లు, తీయని మంటలు రగిలిస్తున్నట్లు. ఆ రాత్రి కలల్లో రాజశేఖరం ఆమెని చాలాసార్లు పలకరించాడు. తెల్లారి లేచిన తర్వాత ఫ్రెష్గా పోయిన పూర్వ జీవితం తాలూకు హుషారు తిరిగి చేరినట్లు ఉల్లాసంగా ఉంది స్ఫూర్తికి. స్నానం చేసి పల్చటి ముదురు ఆనంద్ కలర్ షిఫాన్ చీర కట్టుకుంది. అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజు, పట్టుకుచ్చు లాంటి జుట్టుని ఫ్రీగా వదిలేసి పిన్స్ పెట్టుకుంది. గుండ్రంగా షేప్ వచ్చేటట్లు కట్ చేసిన ఆమె జుట్టు వెనక వైపు నుంచి మరీ అందంగా ఉంది. ఆకుల అంచులో గడ్డిపోచల శరీరాల మీద నిలిచిన హిమబిందువుల తాజాదనం, కాంతి, స్వచ్ఛత ఆమెలో. హాయ్ స్ఫూర్తి, మీ బుగ్గల్ని కిస్ చెయ్యాలనిపిస్తోందోయ్ అంది నర్మద ఉత్తేజంగా. ఉదయపు అడవి గాలి, నీరెండ ఆహ్లాదంగా ఉన్నాయి. వేడివేడి టీ తాగుతూ రాతి బండల మీద కూర్చున్నారిద్దరూ. మన గోముఖం లేచినట్లు లేదు అంది నర్మద ఆరాగా. ఆ అమ్మాయికి అతను నేర్పిస్తే గాని సరదా తీరదు, తోచదు. అతను నిద్రలేచేసరికి ఎలా ఉంటారంటారు? లుంగి భుజాలకు చుట్టుకొని షర్టు లుంగీలా. ఓహ్! నర్మద పడి నవ్వుతోంది. స్ఫూర్తి కూడా హాయిగా నవ్వేసింది. అందరూ తయారై బొర్రా గుహలకి బయలుదేరారు. నిజంగా చూసి తీరాల్సిన ప్రదేశమది. కాల్షియం బొట్లు బొట్లుగా రాలుతూ ఉంటుంది. ఆ కారణంగా కాల్షియం స్తంభాలు ఏర్పడుతూ వచ్చాయి. విచిత్రం ఏమిటంటే ఆ కాల్షియం ద్వారా శివలింగ రూపం ఏర్పడటం. కాగడా వెలుగులో అంతా తిరిగి చూశారు. గుహలోంచే చిన్న చిన్న బండరాళ్ల మధ్య నుంచి సెలయేరు పారుతోంది. గుహలు ఎక్కడైనా ఉంటాయి, కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే కాల్షియం కారణంగా అంతా వెండి రజను రాలుతున్నట్లు, ఎక్కడ పడితే అక్కడ వెండి స్తంభాలు మొలిచినట్లు లోపల అడుగు పెట్టగానే భగవంతుడు నిర్మించిన అద్భుతమైన సెట్లా ఉంటుంది. చాలాసేపు అక్కడే గడిపి అడవిలో తిరిగారు. అక్కడక్కడ ఉన్న నీటి ఊటల దగ్గర గడిపారు. లంచ్ టైంకి వైజాగ్ చేరుకున్నాడు. అక్కడ రామకృష్ణ బీచ్ చూసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకా 2 రోజులు ఉండిపోతే బావుండును అనిపించింది స్ఫూర్తికి. రాత్రవుతుండగా ఇల్లు చేరుకున్నారు. స్నానం భోజనం కానిచ్చి బాల్కనీలో చైర్ వేసుకొని ఆలోచించుకుంటే నర్మద, శరత్, రాజశేఖరం ఆ అర్ధరాత్రి వేళ తనలో అతను కలిగించిన భావాలు. ఎస్, నిజంగా అతను చెప్పిన బయలాజికల్ రియాక్షన్ ఎంత క్షణికమైనదో అంత తీవ్రమైనది కూడా. ప్రేమ అని అందమైన ముసుగు తగిలించలేదు. అతనిలో ఏం చూసి తను ప్రేమిస్తోంది? అందంగా ఉన్నాడనా? అందంగా మాట్లాడగలడనా? శశి పెళ్లి తర్వాత డాడీకి తన పెళ్లి గురించి తాపత్రయం ఎక్కువైపోయింది. పెళ్లి చేసుకుని శశేం సుఖపడుతోంది. దూరం తరిగి సాన్నిహిత్యం పెరిగిన తర్వాత భర్తగా అంత అందంగా ప్రవర్తించగలడా రాజశేఖరం? ప్రేమ, పెళ్ళి, రోజు అందే అనుభవం రొటీన్గా మారిన తర్వాత చూపులకి, స్పర్శలకి ఏమీ స్పందన ఉండదు. మెకానికల్. కోటు గుండెలు ఊడిపోతే చూడలేదని, పిల్లలకి తలదూవలేదని, ట్యాంక్లో పెట్రోల్ ఉన్నది లేనిది చూసుకోలేదని ఏవో చిరాకులు, బంధాలు, బాధ్యతలు, తద్వారా సమస్యలు. ఏమీ లేని విరాగిణికి శూన్యంలో తిరుగుతున్న నిర్లిప్తత. అందరూ అన్నీ ఉంటే అదో ఆరాటం. ఎలా ఉన్నా ఏమీ పట్టించుకోనివాడు నిజంగా భాగ్యవంతుడు. లేచి లోపలికి వెళ్ళి టేబుల్ ల్యాంప్ వెలిగించుకొని డైరీ రాయడం మొదలెట్టింది. నేను కలుసుకున్న వ్యక్తులలో ఇంతవరకు శరత్ లాంటి వ్యక్తిని చూడలేదు. రాగద్వేషాలకి అతీతంగా, భేషజాలకి దూరంగా, మ్యాడ్గా ఓ సేజ్లా ఉన్నాడు. రాజశేఖరం సాన్నిహిత్యం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇన్ని రోజులు నా నిగ్రహం మీద నాకే గర్వంగా ఉండేది. ప్రకృతిని ఎదిరించడం ఎవ్వరి తరమూ కాదు. ఎంత మునీశ్వరులైనా అరఘడి అయినా బలహీనతకి లోను కాకుండా ఉంటారా? జీవితంలో ఒక్కసారైనా కేవలం నేను మామూలు ఆడపిల్లని. ఆ రాత్రి ఫోన్ రింగ్ అవుతుంటే పసిపిల్లలా లేచి అందుకుంది స్ఫూర్తి. ఆమెకు తెలుసు అది ఖచ్చితంగా సూర్య నుంచే. ఆమె ఊహ నిజమైంది. ఇంట్లో అడుగుపెట్టి 5 నిమిషాలు. చాలా రోజులైంది కదూ పలకరించి. చాలా రాత్రవుతున్నా ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, సారీ. కాశ్మీర్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? బోర్ కొట్టింది. ఒంటరి పక్షిని కదా. కొయ్యకండి. హీరోయిన్ కంపెనీ లేదా? హీరోయిన్ భర్త కూడా ఆమె వెనకే ఉన్నాడు.
ఆయన గారిదెంత పర్సనాలిటీ అంటే నా చొక్కా కాలరు పట్టుకొని జీలం నదిలో విసిరెయ్యగలిగినంత మనసు పడితే ఎక్కడున్నా ఎవడైనా ఏదైనా చేయగలడు, డబ్బిచ్చి కొనుక్కోగలడు. మాంసం కొట్లో కూర్చున్న కసాయవాడి హృదయం నవనీతం కావచ్చు, కానీ అది అతని వృత్తి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అడ్వెంచర్స్ ఏమన్నా తగిలాయా? పనిగట్టుకుని నేనేం పరిగెత్తను, అవే నా వెనకపడి వస్తాయి. అక్కడో ముస్లిం వృద్ధుడు పర్షియన్ మోడల్స్ అంటూ ఏవో జ్యువెలరీ తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి. నేను బాగా నచ్చడంతో ఒక సెట్ కొన్నాను. చాలా బాగుంది. దయచేసి మీరు ఆ సెట్ తీసుకుంటే తరించిపోతాను. కొన్ని క్షణాల మౌనం తరువాత అంది స్ఫూర్తి. చూడండి సూర్యగారు, మనం కేవలం స్నేహితులం. స్నేహంలో కావాల్సింది ఆత్మీయత కానీ ఆడంబరం కాదు. ఇచ్చినందుకు మీకు తెలియకుండానే ఏదో అధికారాన్ని పొందినట్లు ఫీల్ అవుతారు. తీసుకున్నందుకు నేను ఇంకోలా ఫీల్ అవుతాను. ఆ ఫీలింగ్స్ మధ్య సున్నితమైన భావాలు మాయమైపోతాయి. ఏవో మామూలువైతే పెద్ద పట్టింపు ఎవరికైనా ఉండదు, కానీ జ్యువెలరీ అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి అవి దాచి మీ కాబోయే భార్యకి అందజేయండి. మీరింకెప్పుడు అలా ప్రజెంటేషన్స్ ప్రసక్తి పెట్టుకోకండి. నాకు అసహ్యం అలాంటివంటే. సారీ, ఫోన్ పెట్టేసింది. సూర్య మనసు చేదు తిన్నట్లయింది. అంతకంటే ఏ చిన్న బొమ్మో చిన్న గడ్డిపువైనా చాలు. మీకోసం గుర్తుపెట్టుకుని తెచ్చానంటే ఆనందిస్తుంది, కానీ అంత విలువైన బహుమతులు ఏ అర్హతతో తీసుకుంటుంది? హలో స్ఫూర్తి, గుడ్ ఈవినింగ్. రాజశేఖరం గారా, ఇలా వచ్చారేం? ప్రొవిజన్ షాప్లో తనిచ్చిన లిస్టులో సరుకులన్నీ వచ్చాయో లేదో చూసుకుంటున్న స్ఫూర్తి తలెత్తి పలకరించింది. నేను సరుకులకే కొనడం అయినట్లుంది. అయినట్లే ఐస్ క్రీమ్ ప్యాకెట్సు, కోకోకోలా అవతల వింగ్లో ఉన్నాయి. పదండి, నేను అక్కడికే. ఇద్దరు ఆ వైపు కదిలారు. అన్నీ అతను రెండు రెండు చెప్తుంటే ఆశ్చర్యంగా అంది. ఏమిటండి డబుల్స్ ఎందుకు? శరత్కి నాకు అతనికి కొనడం అది బోరట. ఎప్పుడైనా వస్తాడు, వచ్చినా ఏం కొంటున్నాడో అతనికే తెలియదు. మొన్న ఒక తమాషా జరిగింది. షాంపూ తలుకు పట్టించి షవర్ కింద నిలబట్టం మర్చిపోయి మామూలుగా స్నానం చేసి వచ్చాడు. నురగా ఆరిపోయిన తలంతా జిడ్డుగా షాంపూ ఘాటు వాసనతో పెక్యులియర్గా అనిపించి ఆలోచిస్తే ఆధారం దొరికింది. ఇదేమిటయ్యా బాబు అంటే నాలుగు కొరుక్కొని ఇంటికి పరిగెత్తి వెళ్ళిన పని మర్చిపోకుండా పూర్తి చేసుకొచ్చాడు. మనలో మన మాట. పెళ్లి కూతురికి కట్టాల్సిన మంగళసూత్రం ఆ అమ్మాయి పూలజడ పట్టుకున్న ఏ పెద్దమ్మగారికో కట్టే రకం. పరధ్యానం ప్రొఫెసర్. తెలివైన అమ్మాయి కాకపోతే అలాంటి వాళ్లతో నెగ్గుకు రావడం కష్టం. స్ఫూర్తి నవ్వలేకపోయింది. యు ఆర్ కరెక్ట్, ముభావంగా అంది తన తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ. బటర్, బ్రెడ్, డ్రై ఫ్రూట్స్ లాంటివేవో కొన్నాడు రాజశేఖరం. అదేం బ్రహ్మం లేడా? వాడా నయం, నన్ను వదులుతాడా? తనకి నచ్చిన మూవీ చూపించడం లేదని అలిగాడు. వెళుతూ క్యాసెట్ తీసుకెళ్ళాలి. ఈరోజు స్పెషల్ ఏమిటి? నవ్వుతూ అంది స్ఫూర్తి. ఏం చెప్పమంటారు? బగారా బెంగన్ కాదు, బరాటా ఊంగన్. అదేం పేర్రా రాస్కెల్. కరాటా ఎలా అంటే తిప్పల ముత్యాలమ్మ గారింట్లో ఆవిడే నేర్పించిందట. వీడికి జనాన్ని బాధ పెట్టమని మొన్న ఒక ఆయన్ని భోజనానికి పిలిచాను. ఆయన తింటూ తింటూ కళ్ళు తుడుచుకున్నాడు. తినడం అయిన తర్వాత బోరున ఏడ్చాడు. ఏమిటంటే తనకిష్టమని పుణుకుల పులుసు గుటుక్కున మింగాడట. మింగిన దగ్గర నుంచి కడుపులో గోళికాయలు ఆడుతున్నట్లు అనిపిస్తోందట. అదేంటి సార్, చాలా తమాషాగా ఉంది. వెదవ బాధ. వాటికి మరీ హుషారెక్కువై పొట్టని చీల్చుకొని రావు కదా. అసలే షుగరు, బ్లడ్ ప్రెషర్ ఉన్నాయి. ఊరు కాని ఊరు. నేనేమైనా అయితే? నిజంగా నిజం చెప్పండి. నవ్వించడానికి కాకపోతే పుణుకులు గోళీలాట ఆడుకుంటాయటండి. బ్రహ్మం ఎంత బాగా వంట చేయకపోతే మీరు సినిమాలంత స్పెషల్గా చేసి చూపిస్తారు. కర్మ కర్మ. నిజమండి బాబు. పోనీ నమ్మకం లేకపోతే ఒకసారి వచ్చి రుచి చూసి చెప్పండి. వచ్చి మీరన్నవన్నీ బ్రహ్మానికి చెప్తాను. అప్పుడు ఇంకా మీ భర్తం పడతాడు. అప్పుడు శిక్ష మీరు అనుభవించాల్సి వస్తుంది. నాకెందుకు మధ్యలో? అయినా ఏం శిక్ష ఏమిటి? వెరీ సింపుల్. మీ మెడలో 3 ముళ్ళు వేసి మా ఇంటికి ఎత్తుకుపోతాను. మీరు వండుతూ వారుస్తూ. స్ఫూర్తి తల సిగ్గుతో వాలిపోయింది. సిగ్గును దాచుకుంటూ ఇంకా నయం అని మొహం తిప్పేసుకుంది. కథ కొనసాగుతుంది.